హలో అండి. మనకు కరోనా 2020 డిసెంబర్‌లో వచ్చిందండి. ఇది ప్రపంచ దేశాలని వణికిచ్చింది. ఈ కరోనా కంటే అతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు తొందరలో రాబోతున్నాయని చెప్పి కొంతమంది నిపుణులు ఆలోచన చేస్తున్నారు. కరోనా కన్నా డేంజర్ వైరస్ అయితే కాదు కానీ, మనకు అమెరికా, ఇరాన్ వీట్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాల ప్రభావంతో మనకు ఇంధన సౌకర్యం ఏర్పడుతోంది. మీరు అనుకోవచ్చు, కరోనాకి, వైరస్‌కి, ఈ ఇంధన సౌకర్యానికి లింక్ ఏంటయ్యా? కరోనా ఒక వైరస్, మనం ఇంట్లోనే కూర్చున్నాం. అందరూ ప్రజలు సహకరించారు. దానివల్ల వైరస్‌ని కొంచెం అరికట్టగలిగాం. దాని యొక్క ప్రభావం తగ్గింది. కానీ ఇంధన సౌకర్యం అనేది ఇలా కాదు. మన నా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఇంధన సౌకర్యం గురించి ఒక 3 రోజుల నుంచి దుమారం రేగుతోంది. అలాగే మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రివర్గం అందరూ నిన్న ఒక ఏపీ క్యాబినెట్‌లో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అవి ముందుగా ఏం తీసుకున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? దానివల్ల జరిగేటువంటి పరిణామాలేంటి? నష్టాలేంటో ఒకసారి మనం కూలంకుషంగా నిర్ణయం తీసుకుందాం. అయితే నిన్న ఏపీ క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారండి. దాంట్లో మొట్టమొదటిది, వారానికి ఒక రోజు నో వెహికల్ డే. అంటే కనీసం ఒక్కరోజైనా, వారానికి ఒక్కరోజు ఏ వెహికల్ మనం వాడకపోతే దానివల్ల చాలా ఇంధనాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో నిన్న క్యాబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు విదేశీ పర్యటన తాత్కాలికంగా రద్దు అనేటువంటిది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలన మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరిశీలన మాత్రమే. ఇక 2 రోజుల్లో దీని గురించి నిర్ణయాలు తీసుకుంటారు. మూడోది ఏంటంటే, వర్చువల్ మీటింగ్‌లు ప్రాధాన్యం. వర్చువల్ మీటింగ్‌ల ప్రాధాన్యత ఏంటంటే, ప్రతి మీటింగ్‌లు కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ వీళ్ళుంటారు కదా! ఆ మీటింగ్‌లకి వెళ్ళాలి అంటే మండల ఆఫీస్‌లో కూర్చొనో, లేదా కలెక్టర్ ఆఫీస్‌లో కూర్చొని వెళ్ళడానికి వెహికల్స్ అవసరం. కాబట్టి వీళ్ళు ఇలా కాకుండా ఫోన్‌ల ద్వారానే ఆ మీటింగ్‌లు కండక్ట్ చేసేటట్టు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం చేశారు. నా దేశం, నా బాధ్యత అనే ప్రచార కార్యక్రమం చేశారు. అంటే ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అవగాహన. ఈ ఇంధనం కొరత వల్ల, ఈ పెట్రోల్, డీజిల్ కొరత వల్ల ప్రజల్లో ప్రతి ఒక్కడికి ఒక అవగాహన తెలియచేయాలి అనే ఉద్దేశంతో, నా దేశం, నా బాధ్యత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని ప్రచారం చేయాలి అని చెప్పి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ పొదుపు, ఏసీ 24-27 డిగ్రీల మధ్య ఉంచాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అసల ఇబ్బంది ఏముంది? ఏసీయే లేకపోతే తినడానికి తిండే దొరకదేమో! అలాంటిది ఈ ఏసీని 20 డిగ్రీలు, 24 డిగ్రీల నుంచి 27 డిగ్రీల మధ్య ఉండాలనే ఒక నిర్ణయం ఎందుకు పెట్టాలి? అనేది ఒక ఇంపార్టెంట్ అయిన వార్త చూసుకోవచ్చు. సో, పోతే 7 సోలార్ ఎనర్జీ వినియోగం పెంపు. ఈ విద్యుత్ అనేది లేకుండా సోలార్ ఎనర్జీ ద్వారా దాన్ని ఎలా విస్తృతంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి 7 ఏడో దాంట్లో చేశారు. 8 కాన్వాయ్ వాహనాల తగ్గింపు. ఇప్పుడండి ప్రధాని నరేంద్ర మోడీ గారు కాన్వాయ్ వాహనాలు ఆయనే తగ్గించాడు. ముఖ్యమంత్రి తగ్గించారు. ప్రతి మంత్రులు కూడా వాళ్ళ కాన్వాయ్‌లను సగానికి తగ్గించుకున్నారు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా ఈ కాన్వాయ్‌లు వాడుతా ఉంటే, వాహనాలు వాడుతా ఉంటే, ప్రజలను వాడొద్దు అంటే బావుండదని ఈ 8దో అంశంగా కాన్వాయ్ వాహనాలు వాళ్ళు కూడా సగానికి తగ్గించుకున్నారు. 9 ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. అంటే ఎవరైనా ఎలక్ట్రానిక్ వాహనాలు తీసుకుంటే దానికి రాయితీలు ఇస్తూ, గవర్నమెంట్ ఇంత కడుతూ, వాళ్ళని కొంత కట్టమంటూ ఈ ఎలక్ట్రానిక్ వాహనాల కోసం ప్రోత్సాహం ఇస్తున్నారు. అలాగే భారీ పరిశ్రమల పెట్టుబడికి ఆమోదం. ఈ ఈ పవర్ జనరేట్ అయ్యేటువంటి ఈ భారీ పెట్టుబడులకి ఆమోదంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా 40కు పైగా 40కు పైగా అజెండాలతో నిన్న ఒక ఆమోదం తెలిపినట్టు ఏపీ క్యాబినెట్‌లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్కసారిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తే భయభ్రాంతులకు గురవుతారనే ఉద్దేశంతో కొంచెంగా తీసుకెళ్లాలని
నిన్న ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. వాహనాలు లేకపోతే ఇది కరోనా వైరస్ కల్లా డేంజర్ అని ఎందుకు అన్నాను అంటే, ఈ వాహనాలు లేకపోతే ఏ వస్తువులు ఎలా ఆకాశానికి ధరలు ఎక్కుతాయి? ఒక్కసారి ఆలోచించండి. అలాంటిది మనం ఏ వాహనం లేకపోయినా, ఏ హాస్పిటల్స్‌కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి, ముందుగా ప్రభుత్వం మనకు ఒక హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, గవర్నమెంట్‌కి ఇలాంటి ఉపద్రవం మొదలైనప్పుడు మనం వీళ్ళకి కూడా సహకరించాలి కాబట్టి, మన వంతు ప్రయత్నంగా మనం కూడా ఈ వీడియో చేస్తున్నాం. ప్లీజ్, మీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.